పిల్లలు లేకపోతే అసలు జరగట్లేదు బాబాయ్. చచ్చినట్టు తాగవలసి వస్తుంది. చచ్చినట్టు తాగడం ఎందుకు? బతుకున్నట్టే తాగొచ్చు. చచ్చినాక ఎవరు తాగరు కదా. ఏమైంది? ఏం లేదు, కోపం వచ్చింది నాకు. దేనికి కోపం? 15 సంవత్సరాలు బాగా చదివాను, కష్టపడి చదివి బోల్డెన్ డిగ్రీలు తెచ్చుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఉద్యోగం సద్యోగం లేకుండాను. అన్నీ వదిలేసి ఇప్పుడు ఫ్రీ సర్వీస్ చేయడానికి వచ్చాను. ఇదో పెద్ద ఉద్యోగం అయిపోయింది నాకు. ఫ్రీ సర్వీస్ చేస్తున్నావా? మరి జీతం ఏమైనా ఉందా? మరి నాకు ఏమన్నాను? వంట పని, ఇంటి పని, అన్ని పనులు చేస్తున్నాను. మరి కాదేంటి అత్తయ్య గారు? అయినా మీరు అలాగే వచ్చారు కదా, మీరు ఫ్రీ సర్వీస్ చేయలేదా? నేను ఫ్రీ సర్వీస్ అని అనుకోవట్లేదు, ఇది బాధ్యత అనుకుంటే చేస్తున్నాను. ఇప్పటిదాకా ఫ్రీ సర్వీస్ అంటే మీ మామగారిని వదిలి ఎప్పుడో పోదు. ఎందుకు అలా మాట్లాడతారు? ఫ్రీ సర్వీస్ అంటే మన కుటుంబానికి చేసుకునేది, ఇది మన బాధ్యతే. మొగుడికి, పిల్లలకి, అత్తగారికి చేసుకునేది ఫ్రీ సర్వీస్. అది చెప్పు. ఏమోలండి. ఇప్పుడు ఉద్యోగం చేయాలందా ఏంటి చెప్పు నాకు. ఆ సంబరం కూడా తీర్చేస్తాను, వెళ్దు కానీ. జాయిన్ అవుతావా? మామయ్యగారితో చెప్తారా? చెప్తాను. చెప్పండి. మామయ్య గారు ఏమనకైనా రికమెండేషన్ ఏం చేయడు. ఆయన మనకి ఇంట్లో ఏమో ఉపయోగించరు, బయట వాళ్ళకి ఉపయోగిస్తారు. అంతేనంటారా? చదువు ఉంది కదా, గుండా రికమెండేషన్ అక్కర్లేదు మనకి. అది చూడు ఎలా చూస్తున్నారు కోపంగా. కొంపలో ఒకరికి ఉపయోగించారా పిల్లలందరినీ? నా పేరు ఎక్కడా చెప్పకుండా ఉద్యోగాలు సంపాదించుకోండి అని చెప్పారు. ఊళ్ళో వాళ్ళకి మాత్రం అన్నీ చేస్తారు, ఇంట్లో వాళ్ళు ఆయనకి పనిచేయడు. నీకు శుభ్రంగా ఉంది కదా డిగ్రీ, చేసావు కదా పట్టుకుని. అదే పేపర్లో పడుతూ ఉంటాయి కదా, ఏవో బోల్డ్ ఉన్నాయి ఆన్లైన్ జాబ్లు, ఇంట్లో కూర్చొని చేసుకునేవి. నీకు ఉద్యోగం చేయాలని అంతే కదా. ఆన్లైన్ జాబ్లు అసలు అన్నీ నమ్మడానికి లేదు అత్తయ్య గారు. వస్తావా? పొద్దునేటి సాయంకాలం వచ్చి చేస్తావా? సరే, నేను ఎవరో ఒకరితో చెప్తాలే. ఏదైనా ఉందేమో, రెడ్డి గారు వస్తారు కదా మన ఇంటికి, ఆయన అడుగుతాను. ఆయన కంపెనీలో అలా ఉందేమో, మాకు ఆర్డర్ చేస్తుందిటండి, తెలిసిన చోట పెట్టాలి. నేను తెలియని చోట పెడితే తెంగరతనానికి అందరూ అడుగు దొబ్బుతారు. అన్ని తెంగరతనం ఏంటి? బాగానే మాట్లాడుతున్నా నేను, అన్ని బాగానే ఉంటాయి అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు అలా అని ఎదరవాళ్ళు తెలుస్తుంది. కాబట్టి నేను చంటి పిల్ల చూసుకుంటున్నాను. ఎంత చేసినా చేయలేదని, ఏం పెట్టినా పెట్టలేదని, నేను జంటి పిల్ల చూసుకుంటున్నానని మీరు అంటున్నారు. చర్చిలో చాకరీ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. నాకేం బాధ. పని చేయకుండా కూర్చుంటున్నానా చెప్పు. మిమ్మల్ని అన్నానా నేను అత్తయ్య గారు? మరి అలానే కాదు కదా, ఓ చేసుకుంటున్నావు అలాగే. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. నేనేం గుంజుకోవట్లేదు అత్తయ్య గారు, మామూలుగానే ఉన్నాను. నీకు ఆ సంబరం కూడా తీర్చేస్తాను, కంగారు పడుకో. నీ అంతటి నువ్వే నాకు వద్దు బాబాయ్. ఉద్యోగం చేసి వాళ్ళకి ఏమి సుఖాలు ఉండవు. హాయిగా మొగుడు పక్కన కూర్చుని 5 నిమిషాలు కబుర్లు చెప్పుకుని ఉంటుందా?